మీ జీవితంలో శాంతి సంతోషం ఆధ్యాత్మిక జ్ఞానం కోసం PSSM ఆధ్వర్యంలో మెగా మెడిటేషన్ సమిట్ ఆగస్టు 30, 31 సెప్టెంబర్ 1 తేదీలో లాస్ ఏంజల్స్ లో 1000 మందితో మెడిటేషన్. ఫ్రీ ఎంట్రీ, ఫుడ్, కిడ్స్ కేర్. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ globalmeditationsummit.com. నాట్స్ తెలుగు సంబరాలకి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ మరి ఈ రోజు ఈ సెలబ్రేషన్స్ని ఉద్దేశించి మనందరితో మాట్లాడికి ఆహ్వానిస్తున్నాము. కెన్ వీ హ్యావ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అవర్ డెప్యూటీ స్పీకర్ ఆఫ్ AP అసెంబ్లీ రఘురామకృష్ణరాజు గారు. నాట్స్ తెలుగు సంబరాలు 8వ వసంతం గురించి మనతో మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే తర్వాత మనకి కొన్ని విశిష్ట సేవా పురస్కారాలు ఉన్నాయి. సమ్ గ్రేట్ సర్వీస్ అవార్డ్స్, వాళ్ళ సర్వీస్ని ఉద్దేశించి, వాళ్ళ కష్టాన్ని ఉద్దేశించి వాళ్ళ నాట్స్ అద్భుతమైన అవార్డ్స్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఎస్, can we have a big round of applause? Our deputy speaker Raguramakrishna garu is here. Hearty welcome, sir. Welcome to North American Telugu Sambaralu. నార్త్ అమెరికా తెలుగు సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎంతో చక్కగా ఒక విజయోత్సాహం తరువాత నేను 2 సంవత్సరాల క్రితం USA అంతా తిరిగి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న మిత్రుల్లో ఎంతోమందిని కలవటం జరిగింది. వాళ్ళందరూ కూడా రేపు రాబోయే ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకోవాలి, దేశంలో చాలా మార్పు రావాలి అని కోరుకొని, ఆ మార్పు వచ్చిన తరువాత జరుపుకుంటున్న అద్భుతమైన పండగ లాంటి ఉత్సవం ఇప్పుడు చేసుకుంటున్న నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ఉత్సవాలు. అంటే నేను రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలేదు, మాట్లాడకూడదు కూడా నేనున్న పరిస్థితి. అయినప్పటికీ విజయోత్సాహం అనేది అందరికీ ఉంటుంది కాబట్టి ఇటువంటి విజయోత్సాహ వేడుకలో పాల్గొనడానికి ముందు నన్ను ఆహ్వానించిన కుత్తికొండ శ్రీనివాస్ గారికి, పిన్నమనేని ప్రశాంత్ గారికి, రవి ఐకా గారు, ఇంకా ఎందరో, డాక్టర్ ఆలపాటి గారు, ఎందరో ఉన్నారు. వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియచేస్తూ, మీ అందరికీ ఇక్కడ ఎంతో ఆర్థికంగా చాలా కష్టాలు నష్టాలు పడినప్పటికీ స్థిరపడిన వాళ్ళందరూ మరి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో P4 అని ఒక మంచి కార్యక్రమం, మీరు కొందరు విద్యార్థుల్ని దత్తతలాగా తీసుకొని, అంటే నిజంగా దత్తత కాదు, అడాప్ట్, వాళ్ళ ఎడ్యుకేషన్ని టేక్ కేర్ చేసి వాళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యత. ఇద్దరిని తీసుకోవచ్చు, ముగ్గురిని తీసుకోవచ్చు, స్తోమత అంతగా లేనప్పుడు ఒకళ్ళనైనా తీసుకోవచ్చు. అది తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఐ అప్పీల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై చీఫ్ మినిస్టర్ హానరబుల్ CM చంద్రబాబు నాయుడు గారు టు అట్లీస్ట్ అడాప్ట్ 1 ఈచ్. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎంతో అభివృద్ధి చెందాలి అంటే మీ అందరి సహకారం ఎంతో ఎంతో అవసరం. చాలామంది నాకు చెప్పింది, మేము ఎంతో చేస్తున్నాం, మాకు తిరుపతికి వెళ్ళాలి అంటే దర్శనం కూడా ఇబ్బందిగా ఉంటుంది, మీరు మాకు తిరుపతి దర్శనం కూడా ఇప్పించలేకపోతున్నారని చాలా కామెంట్స్ కూడా వచ్చినాయి. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి NRIలు ఎవరైతే మాతృభూమికి ఏమాత్రం సహాయం చేసినా, అంటే అలానే కండిషన్ పెడుతున్నట్టుగా కాదు, ఏమాత్రం సహాయం చేసినా కూడా మిమ్మల్ని చక్కగా సకల మర్యాదలతో దైవ దర్శనం చేయించే బాధ్యత. ఇక్కడ ఇంకా మా మంత్రి గారు మనోహర్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది రాజకీయ ప్రతినిధులు కూడా వచ్చారు. మేము మీ అందరికీ చక్కటి భగవంతుని తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయిస్తాం. మీరు రండి. చంద్రబాబు నాయుడు గారి P4 కార్యక్రమంలో
భాగస్వామ్యులు కండి అని చెప్పి మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తూ ఇంకా మీరందరూ మరింత పై స్థాయికి ఎదిగి మన రాష్ట్ర ఉన్నతికి పాల్పడాలని ముగించే ముందు ఒక చిన్న మాట. ఆంధ్ర రాష్ట్రంలో కన్నా అమెరికాలో పిల్లలు చాలా స్పష్టమైన తెలుగు మాట్లాడుతున్నారు. భరతనాట్యం కూడా ఏ ఊరు వెళ్ళినా అక్కడి నుంచి ఆంధ్ర నుంచి పిలవకుండా ఇక్కడ విద్యార్థులతోటే అద్భుతమైన ప్రజెంటేషన్స్ చేస్తున్నారు. తెలుగు కల్చర్, తెలుగు సంస్కృతిని కాపాడుతున్న అమెరికాలో స్థిరపడిన తెలుగు వారందరికీ పాదాభివందనం చేస్తూ, అక్కడ వాళ్ళు మర్చిపోతే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి నేర్చుకునే పరిస్థితి, వాళ్ళు నేర్చుకునే పరిస్థితి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తెలుగుని బ్రతికిస్తున్న, విదేశాల్లో కూడా తెలుగుని బ్రతికిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.